ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకు సింగ్ మధ్య జరిగిన షాకింగ్ ఘటన కలకలం రేపుతుంది. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ చేతిలో హోమ్ గ్రౌండ్లో ఢిల్లీ ఓడిపోయింది. ఈ మ్యాచ్ ముగిసాక జరిగిన ఘటనలో రింకు సింగ్ చెంపను కుల్దీప్ 2 సార్లు చెల్లిమనిపించాడు. ఈ వీడియో వైరల్గా మారింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న క్లిప్లో కుల్దీప్ రింకుతో పాటు మరో ఇతర ఆటగాళ్లు మ్యాచ్ ముగిశాక నవ్వుతూ మాట్లాడుకుంటూ కనిపించారు. కానీ ఒక్కసారిగా రింకు చెంపపై కుల్దీప్ యాదవ్ బలంగా కొట్టాడు. కుల్దీప్ సరదాగానే కొట్టినా అది రింకు సింగ్కి నచ్చలేదు. అతను షాక్కు గురయ్యాడు. వెంటనే కోపంతో చూశాడు. మళ్ళీ రింకు చెంపపై కుల్దీప్ 2సారి కొట్టాడు. ఈ వీడియో క్లిప్లో ఆడియో లేదు. దీంతో రింకు సింగ్ చెంపపై కుల్దీప్ ఎందుకు కొట్టాడో కారణం తెలియడం లేదు. మరోవైపు కామెంటేటర్లు కూడా ఈ ఘటనపై మాట్లాడలేదు. అయితే కుల్దీప్ యాదవ్ చేసిన పనిపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇది చెత్త ప్రవర్తన అంటూ కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్ నుంచి కుల్దీప్ యాదవ్ను బ్యాన్ చేయాలని డిమాండ్లు చేస్తున్నారు. ఐపీఎల్ 2025లో హోమ్ గ్రౌండ్లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిన ఆ టీం తాజాగా కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో కూడా చిత్తయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్కతా 9 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. చేజింగ్లో ఢిల్లీ 7 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 62 పరుగులతో నిలిచింది. అయితే పాప్ డు ప్లెసిస్ 62 పరుగులు, అక్షర్ పటేల్ 43 పరుగులతో 4వ వికెట్కు 76 పరుగుల భాగస్వామ్యంతో టీంని పోటీలో ఉంచారు. సునీల్ నారాయణ్ 29 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. ఆ టీం 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులకే పరిమితమైంది.